వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కూడా వచ్చింది సార్. వన్ నేషన్ వన్ పోల్ అనేది కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో దానికి ఆమోద ముద్ర వేసింది కేబినెట్. సో ఇది నిజానికి ఇది ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి ఎంత కాలం పడుతుంది, దీనికి ఉన్న స్టెప్స్ ఏంటి, హర్డిల్స్ ఏంటి, ఇది వన్ నేషన్ వన్ పోల్ కి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. కోవింద్ గారు ఏమేమి చెప్పారు, ఏమేమి ఉన్నాయి, అమెండ్మెంట్స్ ఏం జరగాలి, రాజ్యాంగ సవరణ అనేది కొంత నేను చెప్పే ప్రయత్నం చేశాను. బట్ హౌ డు యూ అనలైజ్ ది హోల్ ఇష్యూ? సాయి గారు, ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయండి? 543. మన అందరు మర్చిపోతున్నాం, ఒక సెన్సస్ వస్తుంది. అవును, అదొక 3 months 6 నెలలు అయిపోతుంది మ్యాక్సిమం. దాని తర్వాత 2026లో డీలిమిటేషన్ వస్తుంది. ఆ డీలిమిటేషన్లో 540 800 సీట్లు కట్టారు లోక్సభలో. అవును, మోదీ గారు ఒట్టిగా కట్టలేదు, మోదీ గారు ఒట్టిగా తయారు చేయలేదు 800 సీట్లు లోక్సభలో. 543 మందే కూర్చుంటున్నారు ఇప్పుడు. కానీ అక్కడ ప్రొవిజన్ 840 సీట్స్కి ఉన్నాయి. ఎందుకు? డీలిమిటేషన్ వస్తున్నప్పుడు నార్త్లో స్పెషలీ పాపులర్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, చాలా పెరుగుతాయి. యూపీలో బహుశా ఇప్పుడున్న 80 సీట్లు మినిమం 110 దాకా వెళ్ళొచ్చు. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి, ఎస్పెషలీ వన్ నేషన్ వన్ పోల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి 2/3 మెజారిటీ కావాలి. ఇప్పుడున్న 543 సీట్లు తీసుకుంటే 362 రావాలి. ఇప్పుడు ఎన్డీఏ దగ్గర ఉన్నాయి 293, అంటే ఇంకా 68 సీట్ల దాకా కావాల్సి వస్తుంది, 69 దాకా. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు రాదు. దే విల్ నాట్ ఇంప్లిమెంట్ నౌ. అది ఏం చేస్తారంటే వీళ్ళు స్లోలీ ఒకటి సపోర్టర్స్ తీసుకుంటున్నారు. మనం చూసిన సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, మిగతా చిన్న చిన్న పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆయనకి ఎక్కువ సీట్లు లేదనుకోండి, బిజు జనతా దళ్ ఇస్ సపోర్టింగ్. ఇట్లాంటి చిన్న చిన్న పార్టీస్ని సపోర్ట్ అపోజ్ చేస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వాళ్ళు. మమతా బెనర్జీ అని చెప్పట్లేదు, ఈయన డెరిక్ ఒబ్రైన్ ఏదో చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి గొడవ చేసి వాకౌట్ చేస్తారు. ఎవరు? ఆపోజిషన్. ఈ ఓటింగ్ ఇన్ లోక్సభ ఒక రూల్లో ఏంటంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అందులో మెజారిటీ. ఇప్పుడు 543లో 100 మంది రాలేదనుకోండి, ఈ బిల్లు ఈజీగా పాస్ అయిపోతుంది 2/3 మెజారిటీతో లోక్సభలో. రాజ్యసభలో బీజేపీకి నెక్స్ట్ 2 yearsలో ఒక బీజేపీ అని కాదు, ఎన్డీఏకి నెక్స్ట్ 2 yearsలో ఒక 2/3 మెజారిటీ వచ్చేస్తుంది. రాజ్యసభలో ఇప్పుడు ఉన్నది 234 సీట్లు. దాంట్లో ఎన్డీఏ దగ్గర 126 సీట్లు. వాళ్ళకి కావాల్సింది 156, అంటే 30 సీట్లు. అది నెక్స్ట్ 2 yearsలో ఫిలప్ అయిపోతుంది. అక్కడిక్కడ ఒక 5 సీట్లు ఉండొచ్చు, అది ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఈజీగా బిల్ పాస్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి రష్ చేసి చేయక్కర్లేదు. దీంట్లో చాలా సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. కండిషన్స్ కొన్ని పెట్టారు, రామ్నాథ్ కోవింద్ సజెస్ట్ చేశారు. అది నీ నాట్ కమ్ అవుట్ ఇన్ ద యాక్చువల్ బిల్. కానీ ఇచ్చిన సజెషన్ ఏంటంటే అసెంబ్లీ అండ్ స్టేట్ లోక్సభ ఫస్ట్ ఫేజ్గా కండక్ట్ చేయాలి ఒకటేసారి. దాని తర్వాత లోకలైజ్డ్ సింక్రనైజ్డ్ లోకల్ పోల్స్ ఒకటేసారి జరగాలి. అంటే పంచాయత్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్ అని వితిన్ 100 days, అంటే ఎలక్షన్ జరిగి లోక్సభ అది 100 రోజుల లోపల ఇది కూడా జరగాలని చెప్పారు. అది ఇప్పుడు ఏమవుతుంది సాయి గారు, ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు కేరళ గవర్నమెంట్ టెన్యూర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టెన్యూర్ ఇక్కడ ఉంది ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇప్పుడు హర్యానా ఎలక్షన్ జరగబోతుంది, వాళ్ళ టెన్యూర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, జమ్మూ కాశ్మీర్ జరగబోతుంది. అప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఒక సిస్టమ్ సజెస్ట్ చేశారు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది కాకుండా ఒక గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, మెజారిటీ పోయింది ఒక గవర్నమెంట్, ఏం చేస్తారు? సో దానికోసం 18 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సజెస్ట్ చేశారు. దీన్ని అన్ని స్టేట్స్ రాటిఫై చేయాలని అక్కర్లేదు. నేను చూసాను చాలా మటుకు డిబేట్లు ఛానల్లో, ఇదంతా స్టేట్ అసెంబ్లీలు అంగీకరించాలి కాదు, 50% లేదండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టేట్ లోకల్ పోల్స్. కార్పొరేషన్ అండ్ పంచాయత్ పోల్స్కి స్టేట్ రాటిఫై చేయాలి. ఇది లోక్సభ, రాజ్యసభకి స్టేట్ రాటిఫై చేయక్కర్లేదు. అది కూడా బీజేపీ దగ్గర ఉంది అనుకోండి సపోర్ట్, 50% స్టేట్ అసెంబ్లీస్. మనం చూసాం జీఎస్టీ కేసులో కూడా చేశారు. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న దానికి సింగిల్ ఎలక్టరల్ రోల్, ఓటర్ ఐడి కార్డ్ షుడ్ బి రాటిఫికేషన్ హాఫ్ ద స్టేట్స్. అది కరెక్ట్. కానీ ఇప్పుడు లా కమిషన్ కూడా దీని గురించి దీన్ని తీసుకొస్తున్నారు సాయి గారు. వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ రిలీజ్ చేస్తారు. ONOE అంటాం మనం, దీన్ని షార్ట్ ఫామ్ అనదాం. దట్ ఈస్ వన్ నేషన్ వన్ పోల్. September 2023లో కమిటీ సెటప్ చేశారు. అండ్ దీంట్లో చాలా మటుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం సాయి గారు, బహుశా మీరు కూడా చెప్పారు దీనికన్నా ముందు ఒకసారి, 51, 52లో మనం రిపబ్లిక్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ ఒకేసారి 67, 52, 57, 67లో కూడా ఎలక్షన్ వర్ హెల్డ్ యాజ్ టుగెదర్. ఎస్. అప్పుడు మన దాని తర్వాత ఎందుకంటే చేంజ్ చేశారు? అప్పుడు 67లో ఎవరు ఉండే?
వీళ్ళందరూ చేంజ్ చేసింది అప్పుడే కదా. సో దీనికి ఇప్పుడు లా కమిషన్ కూడా వాళ్ళు చూసారు 1999 అండ్ 2018లో లా కమిషన్ సజెస్ట్ చేశారు వీ షుడ్ రిటర్న్ టు సింక్రనైజ్డ్ ఎలక్షన్స్. ఆ పార్లమెంటరీ పార్టీ అది ఈ 2015లో ఒక కమిటీ పెడితే రికమెండెడ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ ప్రాక్టికల్ మెథడ్. పార్లమెంటరీ కమిటీ కూడా అప్రూవ్ చేసింది సాయి గారు. సో ఈ కోవింద్ కమిటీ ఒకటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది నడవదు, ఫస్ట్ అదే కదా, ఏమని చెప్తే అదే చెప్తారు, ఇది నడవదులే, అరే మీరు ట్రై చేసి చూడండి, లేదు నడవదు. సో ఏమంటారు, ఈవీఎంలు ఉండవు. ఎట్లా తెలుసండి మీకు ఈవీఎంలు ఉండవని? తయారు చేయొచ్చు కదా, ఏదో ఇట్స్ నథింగ్ ఇంపాసిబుల్ టు మేక్ ఈవీఎంస్ మోర్ ఈవీఎంస్. మనుషులు దొరకరు, అరే టీచర్లు ఉన్నారు, బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, దొరుకుతారు. అండ్ యూఆర్ డూయింగ్ సేమ్ ఒకటే రూమ్లో ఈ పక్కన ఒక ఈవీఎం లోక్సభకి, ఈ పక్కన ఒక స్టేట్ అసెంబ్లీ. కానీ వీళ్ళకి అందరికి భయం ఏంటంటే కేసీఆర్ భయము. కేసీఆర్ 2018లో 19 ఎలక్షన్ 18 ఎందుకు తీసుకొచ్చాడు, 6 నెలలు ప్రీపోన్ ఎందుకు చేశాడంటే ఒక పక్కన లోక్సభ ఒక పక్కన స్టేట్ పెడితే ఇక్కడ మోదీకి దబాయిస్తారు, ఇక్కడ మోదీకి ప్రెస్ చేసేస్తారు బటన్, అది భయం ఉండే. సో దానికోసం ప్రీపోన్ చేస్తారు. సో సైకలాజికలీ అది ఉంటుంది, ఎందుకంటే స్టేట్ అసెంబ్లీలో ఉన్న ఎలక్షన్ ఇష్యూస్ సపరేట్గా ఉంటుంది సాయి గారు, దానికి లోకల్ ఇష్యూస్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ కానివ్వండి, అక్కడ రోడ్ల సంగతి, అది నేషనల్ లెవెల్కి వచ్చేటప్పుడు ఇంకోటి ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్ల. అది కాకుండా ప్రైస్ రైస్, ఇన్ఫ్లేషన్ 4 month లో ఉంది. ఐ వాజ్ సర్ప్రైజ్ జయరామ్ రమేష్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడలేదు. 4 month లో ఉంది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతారు, కంట్రీ సెక్యూరిటీ గురించి మాట్లాడుతారు, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిబేట్ ఉంటుంది. ఇక్కడేమో రోడ్లు, డ్రైనేజ్లు, పైపులు, నీళ్లు, అది ఇది ఉంటుంది ఇక్కడ లోకల్లో. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేయాలంటే సైకలాజికలీ ఇక్కడ ప్రెస్ చేసిన మనిషి ఇక్కడ కూడా ప్రెస్ చేస్తారు, అది వీళ్ళకి భయం కాంగ్రెస్ వాళ్ళకి అనమాట. సో కానీ ఈ చెప్పినట్టు ఈ 2 రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ స్టేట్, ఇక్కడ స్టేట్ చేయాల్సింది అది సపరేట్ ఉంటుంది, ఇంకోటి సపరేట్ ఉంటుంది. ఇది వీళ్ళ ఇంప్లిమెంట్ చేస్తే సాయి గారు డెఫినెట్గా ఐ థింక్ ఇట్ బి బిగ్ చేంజ్ అండ్ చేయాల్సిందే. సో ఇప్పుడు కమిటీ ఏం చెప్పారు అనుకోండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫాల్స్ పడిపోయింది అనుకోండి, మెజారిటీ లేకుండే 5-year టర్మ్లో గవర్నమెంట్ పడిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్డ్ వితౌట్ పోల్స్. మళ్ళీ ఎలక్షన్ పెట్టక్కర్లేదు, నెక్స్ట్ గవర్నమెంట్ పెట్టండి. కాకపోతే గవర్నమెంట్ ఫామ్ కాకపోతే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టండి, దెన్ రైట్ ఆ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ కరెక్ట్ 1 nation 1 poll అయిపోతుంది. సో ఇట్లాంటి చాలా మటుకు సజెషన్స్ చాలా మంచిగా ఇచ్చారు. వీ కెన్ డిబేట్ ఆన్ దట్ డీటెయిల్ చేశారు కూడా మీరు. సో ఐ థింక్ ఖర్చులు కూడా చూస్తే 60,000 కోట్లు ఖర్చు పెట్టారు 2019 ఎలక్షన్. ఐఎమ్ నాట్ షూర్ 2024 ఎంత అయింది, మినిమం 80 ఉంటుంది. మనలాంటి దేశాల్లో 80,000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే చాలా తగ్గింది. ముందు పేపర్లు ఉండే, అట్లా ఈవీఎంస్ ఉన్నాయి. ఇప్పుడు 1-time ఇన్వెస్ట్మెంట్ క్యాపెక్స్, అది ఆ ఈవీఎం ఒక 5-6 సంవత్సరాల దాకా ఈజీగా వాడుకోవచ్చు దాన్ని డిఫరెంట్ ఎలక్షన్స్లో, స్టేట్ అసెంబ్లీ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ అన్నీ వాడుకోవచ్చు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ గుడ్ మూవ్. ఈ మోదీ గారు చెప్పారు కదా, అదే ప్రాబ్లం. ఇదే ప్రపోజల్ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన, ఆయన ప్రధానమంత్రి అయిన అప్పుడు చేశారనుకోండి, మన్మోహన్ సింగ్ నోటి తీసుకొస్తే ఎస్ వి షుడ్ డూ ఇట్ అంటారు. చాలా మంచి మూవ్, రెవల్యూషనరీ మూవ్ అంటారు, హిస్టారికల్. ఇప్పుడు ఏమైందంటే భయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.